నమస్తే అండి, నా పేరు డాక్టర్ గంధం విజయకరణ్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్. ఆస్మా పేషెంట్స్లో ఉదయం పూట పెద్ద ఇబ్బంది ఏమీ లేకపోయినా కానీ రాత్రిపూట పడుకున్నప్పుడు దగ్గు రావడం, ఆయాసం రావడం, ఛాతీ నుంచి పిల్లికూతుల్లా శబ్దాలు రావడం లాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. రాత్రిపూట ఇవన్నీ ఎందుకు ఎక్కువైతాయి, పగటిపూట ఎందుకు ఉండవు అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి మన బాడీలో కార్టిజోల్, ఎఫినెఫ్రిన్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ పని ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ హార్మోన్స్ అండి. మన ఊపిరితిత్తుల్లో వాపు అలాంటివి రాకుండా చూస్తూ ఉంటాయి. కాకపోతే రాత్రి అయ్యేటప్పటికి మనకి హార్మోన్స్ తగ్గడం వల్ల మన ఊపిరితిత్తుల్లో ఆ ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల మీకు దగ్గు కానీ, ఆయాసం కానీ, పిల్లికుతులు లాంటివి రావడం ఉంటాయి. రెండో కారణం వచ్చి రాత్రిపూట మనకు నార్మల్గానే ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉంటాయి. సో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు చల్లగాలి వల్ల మన ఊపిరితిత్తుల్లో ఎలర్జీ కింద రావడం, వాపు కింద రావడం వల్ల మీకు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా పెరుగుతాయి. మూడోది వచ్చి రాత్రిపూట మనకి బెడ్ మీద పడుకుని ఉంటాం కాబట్టి ఆ బెడ్ మీద ఉండే డస్ట్ మైట్స్ ఉంటాయండి. ఈ డస్ట్ మైట్స్ చాలామందికి ఎలర్జీ లాగా ఉంటుంది. ఆస్మా పేషెంట్స్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎలర్జీ వల్ల ఏమవుతుంది, మీకు ఊపిరితిత్తుల్లో మళ్ళీ వాపు రావడం, అలాగే మీకు ఆయాసం రావడం కూడా జరుగుతాయి. ఇలాగ మీకు రాత్రిపూట మాటిమాటికి ఇబ్బందిగా ఉంటుంది, మాటిమాటికి లెగాల్సి వస్తుంది, వారానికి 3-4 సార్లు ఇన్హేలర్ వాడాల్సి వస్తుంది అని ఉంటే ఖచ్చితంగా ఏంటంటే మీకు ఆస్మా అన్నది కంట్రోల్లో లేనట్టు. మీరు ఒక పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మీ ట్రీట్మెంట్ని మార్పించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ.